బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువకుడిని దారుణంగా హతమార్చి ఇన్స్టాగ్రామ్ లో దుండగులు రీల్స్ చేసిన అమానుష ఘటన హైదరాబాద్లోని బాచుపల్లిలో చోటు చేసుకుంది. ప్రగతినగర్ చెరువు కట్ట వద్ద తేజస్ అలియాస్ సిద్ధు అనే యువకుడిని 12 సార్లు కత్తులతో పొడిచి బండరాయితో తలపై మోది దారుణంగా హతమార్చారు. అనంతరం తామే హత్య చేశామంటూ ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేశారు హంతకులు. ఓ హత్య కేసులో సిద్ధు నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. గుడ్ మార్నింగ్ నిర్మల, ఇక చెప్పండి, ఒక యువకుడిని హత్య చేసి 2 దుండగులైతే మరి రీల్స్ చేసి పెట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? గుడ్ మార్నింగ్ శాలిని. బాచుపల్లి పిఎస్ పరిధిలో మాత్రము ప్రగతినగర్ లో అర్ధరాత్రి ఓ యువకుడిపై అయితే మర్డర్ జరిగింది. ఇది కేవలము పాత కక్షల వల్లే, ఆ కారణాలే ఈ హత్యకు చూపిస్తున్నట్టుగా కూడా జరిగినట్లుగా కూడా పోలీసులు కూడా స్థానికులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సిద్ధు అనే వ్యక్తి ప్రగతినగర్ లోని బతుకమ్మ కుంటకు ఓ వద్ద బిల్డింగ్ లో ఉన్న తన తల్లి మామతో నివాసం ఉంటున్నాడు. అదే విధంగా గత దసరా పండుగ రోజు మాత్రము బోరకొండలో జరిగిన అరుణ్ హత్యలో ఏ3గా నేరస్తుడుగా కూడా ఉన్నాడు. అప్పుడు ఆ నేరస్తుడుగా ఉన్నప్పుడు కూడా తనకు శిక్ష పడింది. అప్పుడు కూడా తన పోలీస్ స్టేషన్ లో చుట్టూ కూడా తిరగడం జరిగింది. అదే విధంగా ఇతను 2 నెలల క్రితం అయితే జైలు నుండి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అర్ధరాత్రి సుమారు నిన్న ఆదివారం అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున, సోమవారం తెల్లవారుజామున అని కూడా చెప్పుకోవచ్చు, తెల్లవారుజామున 3:30 సమయంలో మాత్రము గుర్తు తెలియని వ్యక్తులు 3 వ్యక్తులు బైక్ పై వచ్చి ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి మరి ఇతన్ని పని ఉందంటూ కూడా చెప్పి కూడా సమీపంలో తేజస్ ని హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే కాకుండా తేజస్ శరీరంపై 11 కత్తిపోట్లు ఉన్నాయి. ఆ 11 కత్తిపోట్లతో పాటు బండరాయితో తలపై మోది కూడా హత్య చేశారు. అదే కాకుండా ఆ హత్య చేసిన తర్వాత కూడా మర్డర్ చేశామని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం అనేది కూడా చాలా గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత దారుణంగా కూడా ఈ హంతకులు బరితెగిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు దుండగులు మరి ఏ విధంగా హత్య చేశారు, ఎంత దారుణానికి పరిగెట్టారు అనే తీరును కూడా చుట్టుపక్కల తిరిగి కూడా ఆగిపోయి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా మృతదేహాన్ని మాత్రము గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే జరుగుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ ఈ దుండగులు మరి ఇంతకు ముందు ఇతను చేసిన హత్యకు సంబంధించిన వాళ్ళ, తేజస్ చేసిన హత్యకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే మరి కొత్త వ్యక్తులు ఎవరైనా తన శత్రువులుగా ఉన్నారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది శాలిని. నిర్మల, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? హంతకులను ఎప్పటి వరకు పట్టుకునే అవకాశం ఉందంటున్నారు? ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఇప్పుడు ఆ హంతకులు ఎవరు ఏంటి అనేది సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మరి ఆధారాల ప్రకారంగా కూడా వాళ్ళని అతి తొందరలోనే పట్టుకునే అవకాశం అయితే ఉంది. మరి హంతకులు ఎవరికి సంబంధించిన వాళ్ళు, పాత కక్షలకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే కొత్త వాళ్ళ, లేకపోతే ఏంటి బయట నుంచి వచ్చిన వాళ్ళ ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా అదే వెల్లడిస్తున్నారు. అతి తొందరలోనే హంతకులను మాత్రం పట్టుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.